తీసుకుందాం ఏం జరిగింది నిన్న రాత్రి అనేది. మొత్తం 8 మిలిటరీ సైట్స్ ని మన వాళ్ళు అటాక్ చేశారు. అవి రకరకాల ప్లేసెస్ లో ఉన్నాయి. రావల్పిండి అనుకోండి, లాహోర్ అనుకోండి, ఈ ప్లేసెస్ లో వాళ్ళు 5 మన ఎయిర్ బేస్ల మీద అటాక్ చేసేందుకు ప్రయత్నించారు. అవి శ్రీనగర్, అవంతిపూర్. శ్రీనగర్ ఏమో జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది, అవంతిపూర్ కూడా అక్కడే, ఉదంపూర్ జమ్మూలో ఉంటుంది. సో వీటి మీద వాళ్ళు అటాక్ చేసే ప్రయత్నం చేశారు. ఉదంపూర్, పఠాన్కోట్ పంజాబ్లో ఉంటుంది. తర్వాత భుజ్ ఏమో గుజరాత్లో ఉంటుంది. సో దీనికి పెద్దగా డ్యామేజ్ ఏం జరగలేదు. ఉదంపూర్లో కానీ, పఠాన్కోట్లో కానీ, అదంపూర్ కానీ, భుజ్లో కానీ లిమిటెడ్ డ్యామేజ్, ఎవరికి పెద్దగా నష్టం జరగలేదు. అండ్ పాకిస్తాన్ మెడికల్ సెంటర్స్ మీద కూడా దాడి చేసింది, స్కూల్ ప్రెమిసెస్ మీద కూడా దాడి చేసింది. అది శ్రీనగర్, అవంతిపూర్, ఉదంపూర్లో దాడి చేసింది రాత్రి 1:40 ప్రాంతంలో. మనం అటాక్ చేసినవి 8 పాకిస్తాన్ మిలిటరీ సైట్స్ ని మనం స్ట్రైక్ చేశాం. ఒకటి రఫీక్, మురీద్, చాకాలా, రహీంయార్ ఖాన్, సుక్కూర్, చునియాన్, పస్రూర్లో రాడార్ సైట్ను, సియాల్కోట్లో ఏవియేషన్ బేస్ను, వీటన్నిటి కూడా మనం స్ట్రక్ చేసిన పరిస్థితి. సో మొత్తం 8 చోట్ల చాలా తీవ్ర నష్టం జరిగింది. ఎంత తీవ్ర నష్టం అంటే పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇప్పుడు కొద్దిసేపటి క్రితం నేషనల్ అసెంబ్లీలో ప్రకటించారు ఏంటంటే, మేము ఉద్రిక్తతలను తగ్గించేందుకు సిద్ధం, భారత్ అంగీకరిస్తే కాల్పుల విరమణకు మేము సిద్ధం అని అనౌన్స్ చేశారు. సో ఒకటే రోజులో వాళ్ళు దిగొచ్చిన పరిస్థితి. ఒక్కటే రోజులో వాళ్ళు డీఎస్కలేట్ అంటే ఏవైతే ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు మేము సిద్ధమని వాళ్ళు అనౌన్స్ చేసిన పరిస్థితి. సో ఆ విధంగా మన వాళ్ళు చాలా పెద్ద దెబ్బ కొట్టారని మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఒక విధంగా మనం 8 అటాక్ చేసాం. ఇవన్నీ కూడా రావల్పిండి, లాహోర్, ఇస్లామాబాద్, వీటన్ని చోట్ల కూడా ఉన్న పరిస్థితి. రాడార్ సైట్లని, ఏవియేషన్ బేస్లను కూడా మనం టార్గెట్ చేశాం. సో వాళ్ళు మన 5 అవంతిపూర్ కానీ, ఉదంపూర్ కానీ, పఠాన్కోట్ కానీ, శ్రీనగర్లో వీటన్నిటిలో కూడా వాళ్ళు అటాక్ చేసేందుకు వాళ్ళు మనకు ప్రయత్నించారు. సో ఈ నిన్న ఏదైతే ఉందో టెర్రరిస్ట్ 7వ తేదీ మనం దాడి చేశామో, మనం మొట్టమొదటి టెర్రరిస్ట్ స్థావరాల మీద దాడి చేశామో, దానికి సంబంధించి పూర్తి వివరాలు వచ్చాయి. ఇంపార్టెంట్ అప్డేట్స్, ఎవరెవరు టెర్రరిస్టులు చనిపోయారు అన్న వివరాల్ని మనకు భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. మొదటి టెర్రరిస్ట్ చనిపోయింది ముదస్సర్ కదియాన్ ఖాస్ అలియాస్ ముదస్సర్ అలియాస్ అబూ జుందాల్. ఇతను లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవాడు. మర్కజ్ తైబా మురిద్కే అనే ప్రాంతం మీద మనం అటాక్ చేశాం, దానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇతను ఈ ఉగ్రవాద దాడుల్లో 7వ తేదీ, నిన్న కాదు, నిన్నకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయి సమాచారం రావాల్సి ఉంది. 7వ తేదీ మన ఉగ్రవాద స్థావరాల మీద జరిగిన దానిలో మురిద్కే మీద దాడి చేశాం కదా. ఆ మురిద్కేలో జరిగిన దాడిలో ఈ ముదస్సర్ కదియాన్ ఖాస్ లష్కరే తోయిబా ఇతను ఇన్ఛార్జ్గా ఉన్నాడు, ఆ మురిద్కే ఇన్ఛార్జ్. ఇతను చనిపోయాడు. ఇతనికి పాకిస్తాన్ ఆర్మీ గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చి అంత్యక్రియలు నిర్వహించింది. అంటే ఉగ్రవాదులకి అక్కడ వాళ్ళు గార్డ్ ఆఫ్ ఆనర్గా ఇస్తున్న పరిస్థితి. తర్వాత రెడ్స్ వర్ లేడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పాక్ ఆర్మీ చీఫ్ పంజాబ్ సీఎం మరియాం నవాజ్. అదేవిధంగా పాక్ ఆర్మీ చీఫ్ తరపున వాళ్ళకి వాళ్ళ అంత్యక్రియలు నిర్వహించిన పరిస్థితి. అండ్ అతని అంత్యక్రియలు కూడా గవర్నమెంట్ స్కూల్లో నిర్వహించారు, లెడ్ బై హఫీజ్ అబ్దుల్ రౌఫ్. అంటే గ్లోబల్ టెర్రరిస్ట్గా హఫీజ్ అబ్దుల్ రౌఫ్ మనకు ఆల్రెడీ ప్రకటించారు, మసూద్ అజార్ సంబంధించిన సోదరుడు. అతని ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరిపారు. ఏ సర్వింగ్ లెఫ్టినెంట్ జనరల్ ఆఫ్ ది పాక్ ఆర్మీ అండ్ ది ఐజీ ఆఫ్ పంజాబ్ పోలీస్ అటెండెడ్ ద ప్రేయర్ సెరమనీ కూడా అనౌన్స్ చేస్తే దానికి లెఫ్టినెంట్ జనరల్ పాక్ ఆర్మీ, ఐజీ పంజాబ్ పోలీస్ కూడా అటెండ్ అయ్యారు. రెండో టెర్రరిస్ట్ చనిపోయిన వ్యక్తి హఫీజ్ మొహమ్మద్ జమీల్, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తి. మౌలానా మసూద్ అజార్ కు సొంత తమ్ముడు. కాకపోతే మౌలానా మసూద్ అజార్ ఎవరైతే కాందహార్ విమాన హైజాక్ కారణమై అతన్ని మనం విడిచిపెట్టడం జరిగిందో, అతని పెద్ద అన్న, తమ్ముడు కాదు, ఎల్డెస్ట్ బ్రదర్ ఇన్ లా, ఎల్డెస్ట్ అంటే బావ అవుతాడు.
సో అతను హఫీజ్ మొహమ్మద్ జమీల్. ఇతను బహావల్పూర్లో మర్కజ్ సుబాన్ అల్లా టెర్రరిస్ట్ క్యాంపు నిర్వాహకుడు. ఇతను యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ రాడికల్ ఇండాక్ట్రినేషన్ ఆఫ్ యూత్ అండ్ ఫండ్ రైజింగ్ ఫర్ జేఈఎం. జైషే మొహమ్మద్ సంస్థకి యూత్ లో రిక్రూట్మెంట్ చేస్తాడు, ప్లస్ ఫండ్ రైజింగ్ డబ్బులు సమకూరుస్తాడు. నెక్స్ట్ మహమ్మద్ యూసఫ్ అజార్ అలియాస్ ఉస్తాద్జీ అలియాస్ మహమ్మద్ సలీం అలియాస్ గోసి సాబ్. ఇతను కూడా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తి. మౌలానా మసూద్ అజార్ బ్రదర్ ఇన్ లా, సేమ్ బావ. అతను మొదటి వ్యక్తి, పెద్ద బావ, ఇతను చిన్న బావ. హ్యాండిల్డ్ వెపన్స్ ట్రైనింగ్ ఫర్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో వెపన్స్ ద్వారా ఇతను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఇన్వాల్వ్డ్ ఇన్ మల్టిపుల్ టెర్రరిస్ట్ అటాక్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో చాలా టెర్రరిస్ట్ అటాక్స్ కి ఇతను ప్లాన్ చేశాడు. ఐసీ 814 హైజాక్ కేస్, అంటే ఏదైతే మౌలానా మసూద్ అజార్ని హైజాక్ చేసి విడిపించుకొని తీసుకెళ్లారో దానిలో వాంటెడ్ టెర్రరిస్ట్ గా ఉన్నాడు. అతను ఈ దాడుల్లో హతమయ్యాడు. నెక్స్ట్ ఖలీద్ ఎట్ అబు ఆకాషా. ఇతను లష్కర్ ఇ తోయిబా ఉగ్రవాద సంస్థ చెందిన వ్యక్తి. జమ్మూ కాశ్మీర్ లో పలు చోట్ల ఉగ్రవాద దాడుల్లో పాల్పడ్డాడు. వెపన్ స్మగ్లింగ్ లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి తీసుకురావడంలో ఇతను ప్రసిద్ధి. ఇతని అంత్యక్రియల్ని ఫైసలాబాద్ లో చేశారు. సీనియర్ పాకిస్తాన్ ఆర్మీ అఫీషియల్స్ గానీ డిప్యూటీ కమిషనర్ ఫైసలాబాద్ కూడా దీనికి అటెండ్ అయ్యారు. నెక్స్ట్ 5వ వ్యక్తి మహమ్మద్ హసన్ ఖాన్, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తి. ముఫ్తీ అస్గర్ ఖాన్ కశ్మీరీ, జైషే మహమ్మద్ కమాండర్. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఇతను జైషే మహమ్మద్ కమాండర్. జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్ట్ అటాక్స్ లో ఇతను చాలా కీ రోల్ కూడా పోషించున్నాడు. సో ఈ 5 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్ని మన వాళ్ళు వేసేశారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్. ఇది 7th మేకి సంబంధించిన డెవలప్మెంట్. ఎందుకంటే మనకు అక్కడ ఉంటుంది రీసెర్చ్ అండ్ అనాలిసిస్. వాళ్ళు మొత్తం డాటా సేకరించి 7వ తేదీ జరిగిన దానికి ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నారు. సో ఈ 5 ఉగ్రవాదుల్ని కూడా మన వాళ్ళు వేసేసిన పరిస్థితి. అయితే పేర్లతో